మనకిచ్చిన మాటను ఎలా వాడాలా చెప్పాలి. ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధి కలిగే మాటలు మాత్రమే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీ మాట ఉప్పు అంటే రుచికరంగా ఉండాల. ఎడగొట్టేదిగా, కుటుంబాలని పాడు చేసేదిగా, మనుషుల మధ్య ద్వేషం పెంచేదిగా మన మాట ఉండకూడదు. ఒకవేళ ఇలా ఉంటే ఏంటండి? ద్వేషం కలిగిన మాటలు మాట్లాడితే ఏంటండి? ఒకవేళ ఉప్పు వేసిన మాటలు కాకుండా క్షేమాభివృద్ధి కలిగే మాటలు కాకుండా ఉంటే ఏంటండి అని అంటే అదే అధ్యాయంలో 16వ వచనం మనం చదువుకున్నాం. యెహోవాకు అసహ్యములైనవి అవేవనగా, చదవండి. హలో, కల్లాలు ఆడే నాలుక దేవుడికి అసహ్యము. చెప్పండి. దేవుడికి ఇలాంటి మాటలు మాట్లాడే నాలుక కానీ మనిషి కానీ అసహ్యం అంటున్నాడు.